ఇష్టం లేదని మొహం తిప్పుకొని వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ నా ముందుకొస్తూనే ఉన్నాడు. నాతో మాట్లాడాలని చూస్తున్నాడు. అడగకుండానే ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చి నా చేతిలో బిందె లాక్కోబోయాడు. నా చేయి తాకాడు. బిందె చేయి జారి నా కాళ్ళ మీద పడింది. ఆ కోపంలో కొట్టాను. తప్ప మావయ్య గారు? తప్పే. నువ్వు నా తమ్ముడిని కొట్టడం ముమ్మాటికి తప్పే. అయితే మీ తమ్ముడు నా జోలికి రావడం తప్పు కాదా? మా అన్నయ్యని చంపడం తప్పు కాదా? ఇప్పటికి ఇవన్నీ ఎందుకే? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు వెళ్ళి అబ్బాయికి క్షమాపణ చెప్పు. నేను చెప్తున్నాను, నా కోడలు ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ఎన్నా, నువ్వు ఏం మాట్లాడుతుండావో? మన కుటుంబం మీద అంత ద్వేషం పెట్టుకొని వచ్చుండాది. ఆ కోపంతో కావాలనే మన అబ్బోడిని కొట్టినది. అయినా కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేదానికి నీకు మనసెలా వచ్చుండదన్నా? ఆ రోజే నా మాట విని 4 డబ్బులు ఇచ్చేసి పంపించేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదా? మన ఇంటి పిల్లోడిని కొట్టేదాకా వచ్చేదా? గాలికి దెబ్బ తగిలితే కొట్టకుండా ఎలా ఉంటారమ్మా? అసలు వాడిని ఎవరు చేయమన్నారు ఈ పనులన్నీ? తన పనికి అడ్డొచ్చాడు. బిందె కాలు మీద పాడేశాడు కాబట్టి ఆ కోపంలో కొట్టింది. ఇందులో తప్పే ఉంది? ఏందన్నా నువ్వు? మంచి చేసినా చెడు చేసినా వాడిని తిట్టడమే నీ పని అయిపోయి ఉండదు. వాడు తప్పులు చేయడానికి పుట్టాడు. ఇలాంటి గొడవలు సృష్టించడానికే వాడు పుట్టాడు. ఆ రోజే ఎంగేజ్మెంట్ లో వాడు ఉండొద్దు అని చెప్పాను. పెళ్లిలో కూడా కనిపించకూడదని చెప్పాను. అసలు నా కోడలు కంటికి కనిపించకూడదని హెచ్చరించా. నా మాట లెక్క లేకుండా వాడిష్టానికి వాడు ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అందుకే తన్నులు తిన్నాడు. లేదు నాన్న, కొట్టేంత తప్పు వాడేం చేయలేదు. సాయం చేయబోయాడు, చేజారింది. అందులో వాడి తప్పే ఉంది. అర్జున్, నువ్వు మాట్లాడు. మాకు మాట్లాడకుండా ఎలా ఉంటాను? తను కొట్టింది నా తమ్ముడిని నాన్న. దుర్గా, వాడికి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే